మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలైందన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడి పరిస్థితుల దృష్ట్యా 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు. 250 మంది పోలీసులు హెలిఫాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. వీఐపీని తీసుకెళ్లడానికి వీలు కాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్ళిందని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తుందని, వీటన్నిటిపైన విచారణ కొనసాగుతుందని తెలిపారు. మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదా అంటున్నారని, గతంలో చంద్రబాబు బయటికి రాకుండా అడ్డుకున్నారని, ఎయిర్పోర్ట్లో గూండాలను పెట్టి అడ్డుకున్నారని గుర్తు చేశారు. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారన్నారు. ఇలాంటివన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కస్టడియల్ టార్చర్ అనేది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అని, తమది కాదని స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినందుకు తమ మీద అనేక మంది మీద కేసులు పెట్టారన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని, కానీ ఒక మాజీ మంత్రిగా జగన్కు Z+ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు. ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ భద్రత ఇస్తున్నామని వెల్లడించారు. పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ మాట్లాడే పద్ధతి సరైనదేనా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 2526 హత్యలు జరిగాయని, అక్కడికి వెళ్తున్నామన్నా కూడా తాము ప్రొటెక్షన్ ఇస్తామని తెలిపారు. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా తగిన విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భద్రతా వైఫల్యం ఆరోపణలపై హోం మంత్రిగా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్వయంగా మీటింగ్ పెట్టి పార్టీ నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలని, ఎవరూ బయటకు రావద్దని పిలుపునిచ్చిన విషయం ఈ సందర్భంగా హోంమంత్రి అనిత గుర్తు చేశారు. నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే పులివెందుల ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ చూస్తే నిజంగా ఒక డ్రామాను తలపించిందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఈరోజు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో సతమతం అయిపోతూ ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అనే భయంగా ఉన్న రాయలసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ మీద ఉక్కుపాదం మోపి సుమారుగా ఫ్యాక్షన్ రాజకీయాలకే ఆ రోజు నుంచి వదిలేసేటట్టుగా పరిస్థితులు ఉండి, అక్కడ కూడా చాలా మంది నాయకులు కానీ అదేవిధంగా రాయలసీమ వాసులు కానీ ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టి వ్యాపారాల పేరిట, పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న నేపథ్యంలో రాయలసీమని రత్నాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య, ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు అనుకుంటా దినకార్యం కూడా, అటువంటి నేపథ్యంలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు. దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎంగా చేసిన వ్యక్తి, అఫ్ కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు, అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళా 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. లాస్ట్ 5 years ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తోనే 5 సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి, లాస్ట్ 5 yearsలో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. నిన్న టూర్ ప్రోగ్రామ్
నిన్న టూర్ ప్రోగ్రాంలో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి, ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించలేకపోయారు, గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయిందని నిన్న చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందులకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది, అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సుమారుగా 7/4/2025 అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది, ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం, వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి, పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో అవన్నీ పెట్టారు. వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్, పక్కన ఒక చెరువు ఉంది, ఒక పక్క చూస్తే కొన్ని 2-3 విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా కొంచెం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ, అక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోవాలి. సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం, బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేసారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర. మీరు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను. ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది. అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం 50 మీటర్ల 100 మీటర్ల వరకు కూడా ఎవరు రారు కూడా, ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుందండి. అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లో వెళ్ళకూడదు, అతను బై రోడ్ వెళ్ళాలి. దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు. పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది. ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర మనకి అతను 11:04 నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యారు.
ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ విఐపిని తీసుకొచ్చి కారులో ఎక్కించి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆ విండ్ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది, ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది, అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్లో వెళ్ళలేం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు. యాక్చువల్గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం 12:42 బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:42 బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:56 చాపర్ టేకాఫ్ అయిపోయింది. ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే 12:42 రోడ్ మార్గాన్ని వెళ్తాము అని ఎందుకు చెప్పారు? హెలికాప్టర్ అదే చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము, మాకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు, ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు, లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపిని తీసుకెళ్ళడానికి, ఇది ముందస్తు ప్రణాళిక, లేకపోతే అతను వన్ సైడ్కే చాపర్ మాట్లాడుకున్నాడా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే చాపర్ ఎగరడానికి విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutesలో చాపర్ టేకాఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది. ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్? ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది. 11 గంటలకి ఇంకా మేము ఇంకా అతగాడు ల్యాండ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. వితిన్ 30 minutesలో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. అక్కడేమో పోలీసులు ఉన్నారంటావు, ఇక్కడేమో పోలీసులు లేరంటావు. అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాం. మళ్ళీ బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది. తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇంచుమించుగా 11:04 ల్యాండ్ అయ్యారు. డిపాస్చర్ 11:15 డిపాస్చర్ అయ్యారు. అక్కడ నుంచి పాపిరెడ్డిపాలెం వెళ్ళారు, అక్కడ విక్టిమ్ హౌస్కి వెళ్ళారు, ఇంపాక్ట్ అయ్యారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు. నేను అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తూ ఉంటే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తూ ఉంటే మైండ్లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుందో తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా. అదేవిధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయారు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి, మా కార్యకర్తలకు బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా?
అదేవిధంగా మన కస్టోడియల్ టార్చర్, నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకొని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము. మేము ఎలాగో మర్చిపోలేము, ప్రజలు కూడా మర్చిపోలేము. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. ఈరోజు అద్భుతం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో 85 to 90% ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు 90% ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. మరి ఈ రోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి. సీఎం రోడ్ ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు, డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ స్పీకర్ గారికి కస్టోడియల్ టార్చర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద, అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు 90% ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి. అదే హత్యల కేసులు, కబ్జాల కేసులు, దొంగతనాల కేసులు, ఆ కేసులు ఈ కేసులు కాదండి. కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ. నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు. ఈ రోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు, ఎక్కడైనా శివరాజకీయం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు. ఎస్ కాదని చెప్పట్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారని మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా? పరదాలు ఏమైనా కడుతున్నామా? పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఇవన్నీ మేమంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, జట్ల సెక్యూరిటీ ఇచ్చి, అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే ఈరోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం. ఎస్ నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నాను. ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఓడదీస్తాం. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొని తెచ్చుకున్నంత ఈజీ కాదు కాకి బట్ చొక్కా మీదన పడ్డం అంటే. ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని, రన్నింగ్లు పాస్ అయ్యి, వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి, అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాను. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం, అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. మేము ఈరోజు ఇందాక మేము చెప్పాము ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొడక్షన్ పంపిస్తాం, వెళ్ళు, మేమేం కాదని చెప్పట్లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు? అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. కార్మూర్ నాగేశ్వరరావు
అది గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు. బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి ఎవరితో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏదో బల్లెల్ లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11 దిగారు. ఈరోజు మళ్ళా నోటికి అద్దు అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. ఒకటి మేము చెప్తున్నామండి, ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ, ముఖ్యంగా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ, ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొటెక్షన్ గురించి, అదే మహిళల ఆడబిడ్డల ప్రొటెక్షన్ గురించి వాళ్ళు 24 గంటలు కష్టపడతారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుందా, వాళ్ళకి ఏం చూడాలన్నది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో 24 గంటలు 48 గంటలు అయితే 48 గంటలు కూడా నుంచొని ప్రజల భద్రత గురించి, రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కసారి అది కూడా ఆలోచన చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకి భంగం వాటిల్లే విధంగా ఎవరైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కంపల్సరీగా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు అన్నది కరెక్టేనండి. యాక్చువల్గా ఒకటి విషయం చెప్పాలండి, రాప్తాడ్ ఎమ్మెల్యే గారు ఎన్ని ఒకసారి మీరు రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరిటాల రవి గారి హత్య కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. ఎక్కడో అక్కడ కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటతో అక్కడ ఒక సంస్కృతి ఉంది. కొంతమంది కొన్ని ఊర్లకి వైసీపీ నాయకులు రారు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ ఊర్లకు వెళ్ళరు. కొంత సంస్కృతి అక్కడ నడుస్తుంది, కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఆ రోజు వచ్చేటప్పుడు మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అతను వస్తే అని చెప్పి సునీతమ్మ గారు మాట్లాడినప్పటికీ, ఆ కడుపులో బాధ ఉన్నప్పటికీ, కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ అధిష్టానం ఏదైతే చెప్పిందో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, అతను వెళ్తున్నానంటున్నారు, మీరు ఎటువంటి శాంతి భద్రతకు భగ్నం వాటిల్లకుండా మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అధిష్టానం నిర్ణయం మేరకు, డిపార్ట్మెంట్ నిర్ణయం మేరకు సునీతమ్మ మీటింగ్ పెట్టి, చెప్తున్నా మళ్ళీ గుర్తుపెట్టుకుని, మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్తకి కూడా మీరు ఇళ్లలో ఉండండి, అతను వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, మనం ఏదైనా గల్లాటా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని పెద్ద మనసుతో ఆవిడ ఆ రోజు ఆ కార్యకర్తలందరికీ కూడా విన్నవించుకుంటే కాబట్టే నేను వచ్చి అన్ని మాటలు మాట్లాడగలిగి బయటకు వెళ్ళగలిగాను. సార్ ఆలోచన చేసుకోవాలి, మేము మా లిమిట్స్లో మేము ఉంటున్నాం, మా నాయకులు మా లిమిట్స్లో మేము ఉంటున్నాం, మా అధినాయకుడు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల విషయంలో మమ్మల్ని ఏదో అంటారు కదా, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోనైనా ఈరోజు మేము కూర్చుంటున్నాం. ఎందుకు? ప్రజల అభిష్టం మేరకు, ప్రజల రక్షణార్థం. మేము ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. మేము మంచితనంగా, అది మీకు మంచితనంగా కనిపిస్తే నిజంగా మేము చాలా అదృష్టవంతులమే. కానీ ఇందాకే చెప్పాను, శాంతి భద్రత వాటి భగ్నం కలిగేటట్టుగా మాట్లాడినా, ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తగిన చర్యలు అయితే ఉంటాయి. అదేనండి మీకు విషయం ఏంటంటే, వెళ్ళిన తర్వాత అవే జరుగుతున్నాయి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఇది జరిగింది అని ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో నేను వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. ఫర్దర్గా ఇంకా వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటాయి కనుక చట్టం తన పని తను చేసుకుపోతుంది. నా ఫోన్ ఇవ్వండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్గా ఇతను
ఒక్కసారి చాపర్లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్దాం, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి వితిన్ 10 minutes 15 minutesలో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలు ఎవరైనా పోగేయగలరా? వితిన్ 15 minutesలో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు. దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలీప్యాడ్కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలీప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలీప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్గా నాయకులకి చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 villages ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్గా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు, అది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారో, ఒరిజినల్గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చారు, వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి, ఒక హెలీప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది, ఇది ఫోటో ఒకసారి చూస్తే కనబట్లేదా, నేను మీకు పంపిస్తాను ఈ ఫోటో. ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి, అది ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడి వచ్చాడు. మేము అందుకేనండి 1100 మందిని పెట్టాము. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసాం. ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే, వాళ్ళు పూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపు పొద్దున ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు మీడియాలో మాట్లాడారు, ఆ నాయకులను పిలిపించి మాట్లాడారు. అక్కడ బ్యారికేడ్స్ కూడా బాగాలేవని చెప్పింది ఆవిడ. 14 minutes అండి. క్లియర్. నాకు ఒక్కటే, అన్ని పక్కన పెట్టండి, టైమింగ్ అవన్నీ కాదు. విఐపిని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు? ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి చుట్టూ 900 మంది, 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాను. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరికండి? ఆయన Z+ సెక్యూరిటీ అండి. యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి, ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి, ఇంచుమించు ఒక 1000 మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం. అదే చిన్న మీటింగ్ అనుకోండి, చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని. ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం, సీసీ కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఫిజికల్ గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం.
పెంచలేదండి. దయచేసి మీరు అదే నేను ఇందాక కూడా చాలా క్లియర్గా చెప్పాం. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అక్కడున్న సెన్సిటివిటీ బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన ఇందాక మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు. మాకున్న రిపోర్ట్ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైనా గలాటా సృష్టించడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మాకు పూర్వ అనుభవం ఉందబ్బా. గొడ్డలకైతే మొదలైంది, తర్వాత కోడికత్తి వచ్చింది, తర్వాత గులకరాయి వచ్చింది, ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది. నేను కనుక చూసుకోకపోతే వాళ్ళు అంటారబ్బా. నేను అందుకే క్లియర్గా చెప్పాను. చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాము, ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు, అదేవిధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు, అన్నీ కూడా సీసీ కెమెరాస్లోని డ్రోన్స్లోని అన్నీ క్లియర్గా ఉన్నాయండి. అది మాత్రం నిజం. ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి ఆ భద్రతా వలయంలో ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. సార్ సారీ, ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. నిన్నే చాలా క్లియర్గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి. మేము ఏదైతే అది ఇమీడియట్గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము. అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను ప్రత్యక్ష సాక్షి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 1 సిగ్నల్ ఆపుతారండి, అంతే. 1 సిగ్నల్, అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో 1 సిగ్నల్, అంతే తప్పించి 2-3 సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అక్కడ మేము వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్కి సంబంధించి ఆ ఎగ్జామ్కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి. దయచేసి అది కూడా పోలీసుల మీద నెట్టడం మానేయండి. 15,000 మంది గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులు గాలిలో ఉన్నారు. వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. మీరు మంత్రిగా అయిన తర్వాత ఇష్యూని అసెంబ్లీలో రేస్ చేశారు, డీజీపీ దగ్గర పెట్టారు. స్టిల్ ఇవాళ కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. ఏంటి మీకు విషయం చెప్తున్నా, లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కు చెందుతారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు పనిచేయించారు. ఎక్కడ ఏ పని చేయించారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళకి పోలీస్ డ్రెస్ వేసేయడానికి కూడా రెడీ అయిపోయారు. అలాంటివన్నీ ఈరోజు మేము కూలంకషంగా చర్చించుకొని అసలు అందులో ఎంతమంది విల్లింగ్ ఉన్నారు. కొంతమంది వాళ్ళని కార్యదర్శుల కింద తీసుకున్న తర్వాత అందులోని విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కొంతమంది విల్లింగ్ ఉన్నారు, కొంతమంది విల్లింగ్గా లేరు. సో విల్లింగ్లో ఎంతమంది ఉన్నారు, విల్లింగ్ ఎంతమంది లేరు అనేది కేటగరైజేషన్ చేసుకుని వాళ్ళు ఏ పొజిషన్స్లో పెట్టాలి, ఏ పనులకు వాళ్ళని ఉపయోగించుకోవాలనేది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. నాకు తెలిసి వితిన్ 10 days 15 daysలో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళకి అర్హత తగ్గట్టుగా వాళ్ళు కూర్చోవాలి. ఎక్స్-సీఎం వచ్చినప్పుడు భద్రత అనేది బ్యారికేడ్స్ అనేవి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు. వాళ్ళు వేసుకోవాలి బ్యారికేడ్స్. మేము సెక్యూరిటీ ఇస్తాం. లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్కి వచ్చిన నా పాయకరపేటలో కూడా టూర్ ప్రోగ్రామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. హెలిప్యాడ్ మేమే రెడీ చేసుకున్నాము, బ్యారికేడ్స్ మేమే వేసుకున్నాము. మరి అప్పుడు జరగని విషయం ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడికి వెళ్ళలేదు, ఎన్నిసార్లు హెలికాప్టర్లో రాలేదు, చాపర్లో రాలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు జరగని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఆ రోజు కనీసం పోలీసు కూడా కనిపించేవాడు కాదే. నేను ఏమంటానంటే ఈ రోజు మేము దేనికి రిస్ట్రిక్ట్ చేయట్లేదండి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక శంకుస్థాపనకు వస్తున్నాడన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ కానీ హౌస్ అరెస్టులు కానీ చేసిన పరిస్థితి. ఈరోజు మేము అలా ఏం చేయట్లేదు కదా. ఈరోజు అతని గురించి మేము చాలా క్లియర్గా 11 ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 1100 మంది పోలీసుల్ని మేము ఒక డిప్లాయ్ చేసుకున్నాం. అక్కడ డిప్లాయ్ చేసుకున్నప్పటికీ కూడా పోలీసుల్ని అది ప్రీ ప్లాన్డ్. మీకు ఇంటెన్షనల్గా జరిగింది అంటే ఒక రకంగా ఉంటుంది, బై మిస్టేక్ జరిగిందంటే ఒక రకంగా ఉంటుంది. ఎవరు దాడి చేస్తారో చూస్తూ ఎందుకు చూస్తూ ఊరుకుంటామండి? సారీ, డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ వివిఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు విషయం చెప్పనా, పులివెందుల ఎమ్మెల్యే 1+1 సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది 1+1 సెక్యూరిటీ. లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతను ఏదైనా థ్రెట్ ఉంది అనుకుంటే 2+2, ఎగ్జాక్ట్లీ 2+2. ఓకే, అతనికి కేవలం ఎక్స్-సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చాం.
ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్ గా ఏదో ఇబ్బంది కలుగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టి 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకేంటి అవసరం అండి? మాకేంటి అవసరం? అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి 1100 మంది కాదు. అక్కడ విఐపీకి ఏమీ జరగకూడదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు. అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి లాస్ట్ కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని మేము అన్ని పెట్టుకుంటే డ్రోన్ పెట్టాము. అందువల్ల ఇప్పుడు అన్ని మాకు వచ్చినాయి. డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము, బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము, రోప్ పార్టీ ఇచ్చాము, అంబులెన్స్ పెట్టాము, గన్స్ పెట్టాము. అక్కడ ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాం. వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టి అది కూడా లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ ఎయిర్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు. తోసుకుని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తాడబ్బా. చర్యలేంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నాం. ఒకటి మేము చెప్తున్నాం అండి, అంతమంది వచ్చిన విఐపి ఒక్క చెయ్యి ఒకటి పడలే విఐపి మీద. అక్కడెక్కడ ఎటువంటి గొడవలు జరగల. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా, ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్రయాణం చేసుకుని బయటకు వచ్చినా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా విఐపిని కర్ణాటక బెంగళూరు ఇంటికి చేర్చాం. అది పోలీస్ అంటే. దాని గురించి మాట్లాడండి. ఏం ఆంక్షలు లేవండి, మేము ఎందుకు ఆంక్షలు పెడతాం? ప్రజాస్వామ్యం ఇది.